సో ఇప్పుడు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర మీ జిల్లాలో కూడా జరిగింది. దాని ఇంపాక్ట్ ఏం లేదా తెలుగుదేశం పార్టీకి? సున్నా. దానివల్ల అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ తుడుచుకుపోయింది. ఎందుకు? ఇలాంటి వ్యక్తి కోసం మనం కానీ నిలబడితే భవిష్యత్తు ఉండదు మనకి. ఈ వ్యక్తికి ఏమి చేతగాని పనికి మాలిన ప్రసంగాలు చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అనేది విషయాన్ని వాళ్ళు గమనించారు కాబట్టి, గుర్తించారు కాబట్టి వారెక్కడ పాదం మోపారో అక్కడ తెలుగుదేశం పార్టీ సమూలంగా శాశ్వతంగా సమాధి కాబడుతుంది. ఇప్పుడు మీరు గతంలో తెలుగుదేశం పార్టీ పాలించింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇది చేయలేదు, అది చేయలేదు, వైఫల్యాలు చెప్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ పాలించలేదు. పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ క్లీన్ ఇమేజ్తో ఉన్నారు. ఆయన పొత్తు, ఆయనకు సంబంధించిన ఓట్ బ్యాంకు టీడీపీకి అడ్వాంటేజ్ కాదా? క్లీన్ ఇమేజ్తో ఉంది ఎవరండి? పొలిటికల్ క్లీన్ ఇమేజ్ ఎట్లా? ఆయన ఎక్కడ ఒకరోజు ఒక పార్టీని తిట్టి అదే పార్టీతోటి మళ్ళీ పొత్తు పెట్టుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపి ఎందుకు ఆ తప్పులు చేశారు అని ప్రశ్నించి ఆ తప్పు చేసిన పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది బీజేపీ పార్టీ అని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వలన రాష్ట్రం నాశనం అయిపోయిందని మాట్లాడి ఇవాళ అదే బీజేపీ పార్టీ చంకలో ఎక్కి ఊరేగుతూ ఆ పార్టీతోటి అక్రమ సంబంధాన్ని పెట్టాలని తెలుగుదేశం పార్టీతో ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి సక్రమమైనోడని మీరు ఎట్లా అంటారు? క్లీన్ కదా, బురదే ఉంది ఆయన కూడా. అతని నిండా బురద. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఒక నిబద్ధత, చిత్తశుద్ధి లేనటువంటి, ఒక నిర్దిష్టమైన ప్లాన్ లేనటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకి అసలు నాయకుడు అనేటటువంటి మాట కూడా సూట్ అవ్వదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దమైనా కూడా, మోర్ దాన్ డెకేడ్, దశాబ్దమైనా కూడా సింగిల్ చోట ఒక జిల్లాలో ఒక అధ్యక్షుడిని పెట్టుకోలేని స్థాయిలో ఉన్నాడు. ఎక్కడా కూడా ఒక్క చోట ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెట్టుకోలేనటువంటి స్థాయిలో ఉన్నాడు. ఇవాళ అతను ఎక్కడ పోటీ చేస్తాడో తెలవనటువంటి పరిస్థితి. ఏ చోట తన అభ్యర్థులను నిలబెట్టుకుంటాడో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏ తెలుగుదేశం పార్టీ అయితే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని మాట్లాడాడో అదే తెలుగుదేశం పార్టీతోటి పొత్తు కోసం వెంపర్లాడుతున్నటువంటి వ్యక్తి. ఇవాళ తెలుగుదేశం అనే పార్టీ 40 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి అని మేము పదే పదే అడుగుతున్నా చెప్పుకోలేనటువంటి తెలుగుదేశంతో పొత్తుల కోసం ఆరాటపడుతున్నటువంటి వ్యక్తి. అట్లాగే తన పక్కన సిద్ధాంతాలు, విలువలతోటి నిలబడ్డటువంటి వ్యక్తుల్ని కోల్పోయినటువంటి వ్యక్తి. ఒక్కడంటే ఒక్కడు తనతో పార్టీ పెట్టినప్పుడు నడిచిన ఒక్క విలువైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు లేడు ఆ పార్టీకి. ప్రతి ఒక్కరు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అంత బలహీనంగా ఉంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పోతుంది. ఆయన మాకు 18%, 19% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు. అదే కదా తెలుగుదేశం పైగా తెలుగుదేశం పక్కన పెట్టండి, ఆయన చెప్పడం పక్కన పెట్టండి. మీరు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. ఆయన దగ్గర అంత బలం లేకపోతే మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ప్రశ్న అడిగితే మేము సమాధానం చెప్తాం. అదే వారికి బలం అని అనుకుంటే అది వారి విఘ్నత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేసి ఓటు అడుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏం చేసి ఓటు అడుగుతున్నాడు? అవకాశం రాలేదు. గతంలో ప్రశ్నిస్తానన్నాడు. 5 సంవత్సరాలు తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవస్థల్ని మోసం చేసి దోచుకుంటుంటే ప్రశ్నించలేనటువంటి ఈ వ్యక్తి రేపేం ప్రశ్నిస్తాడు? అది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి సమాధానం వారు చెప్పాలి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలు కానీ, ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో కానీ, ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ, రాజధాని నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ ఇదే చంద్రబాబు నాయుడిని ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నించినప్పుడు వారికి కనపడ్డటువంటి తప్పులు ఇవాళ ఎలా ఒప్పులయ్యాయి, దానికి వారు సమాధానం చెప్పాలి. దాంతోపాటు ఆయన ఉద్దానమని మాట్లాడినటువంటి ఒక అంశం, ఆ ఉద్దానానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీతో ఏం చేయించలేకపోయాడు. మేము వచ్చిన తర్వాత మంచినీటి పైప్ లైన్లు వేశాం, ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ నిర్మించి ఇచ్చాం, డయాలసిస్ సెంటర్లు నిర్మించి ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఏ విషయం మీదైనా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి విషయం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మాట్లాడినప్పుడు వారు ఒక్క పని కూడా చేయలే చంద్రబాబు నాయుడు గారు. అదే విషయాల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంపూర్ణంగా వాటిని గుర్తించాం, వాటిని పూర్తి చేశాం. అది మా విధానం. ప్రజలకు మంచి ఎలా జరుగుతుందని చూసేవాళ్ళం మేము, ప్రజల్ని ఎలా మోసం చేయాలని చూసేది తెలుగుదేశం పార్టీ. అలాంటి మోసపూరితమైనటువంటి పార్టీతో చేతులు కలిపిన ఈ పవన్ కళ్యాణ్ గారు దురుద్దేశంతో కూడినటువంటి రాజకీయం చేస్తున్నాడు. దురుద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ది అంటే, వారికి ఇప్పుడు ఏదైతే లింగమనేని రమేష్ గారి ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు కొట్టివేశాడో, ఏ విధంగా అయితే ఆ
గెస్ట్ హౌస్ పేరుతోటి గిఫ్ట్ హౌస్లను పొందాడో ఆ గిఫ్ట్ పొందిన వాటిల్లో నుంచి కొన్ని గిఫ్ట్లు ఈయనకు కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గిఫ్టుల్లో ద్వారా పొందినటువంటి ఒక ప్రాంతమే ఇప్పుడు వారు వాళ్ళ ఆఫీస్ కట్టుకుంటున్నటువంటి ఆ ప్లేస్. దాంతోపాటు 7 ఎకరాల భూమిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో కలిగి ఉన్నారు. అంటే అక్రమంగా దోచుకున్నటువంటి డబ్బు మూటల్లో వాటాలు కలిగి ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ వైపున నిలబడ్డాడు. ఇది ప్రజలకి నష్టం జరిగిన అంశం కాబట్టి ప్రజలు వారికి దూరంగా నిలబడి ఉన్నారు. చూద్దాం దూరంగా నిలబడతారా? ఖచ్చితంగా దూరంగానే నిలబడారు.